ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే ఒక 3-4 డేస్ నుంచి లిక్కర్ కేసులో వైఎస్ జగన్ గారు కూడా అరెస్ట్ అవుతారు అని గట్టిగా అనిపిస్తూ ఉంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి? అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటి మీడియా బ్రేక్ఫాస్ట్కో లేకపోతే మీడియా లంచ్కో అది పనికొస్తుంది తప్ప నాట్ ఫర్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ లంచ్కి పనికొస్తుంది వాళ్ళు చెప్పే స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఫర్ డిన్నర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. See, co-accused statements cannot be taken to the turn. It cannot take into the place and another person has to be an accused. You must require substantial integrated of evidence. అవన్నీ చేస్తున్నారు. ఆ లీడ్ చూస్తూ ఉంటే అట్లాగే ఉంది. అంటే లీడ్ అంటే ఇది చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఏదో ఎల్లయ్య చెప్పాడు, మల్లయ్య పుల్లయ్య చెప్పేశాడు, నేను ఇచ్చేసాను. నువ్వు ఇచ్చేసిన ప్రూఫ్ ఎక్కడ? ఏమనంటే కాలేజ్ 100 మాట్లాడతారు బై కాలేజ్. ఇంక కొద్ది రోజులు పోతే కాలేజ్ అసలు దాని యొక్క సబ్స్టాన్షియల్ పోతుంది. అలా చేస్తున్నారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మీ రెగ్యులర్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అలిగేషన్స్ ఏంటో తెలుసా? ఈయన ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడంటే, ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఈయన స్టోరీ ఈయన క్రియేట్ చేశారంటారు. వాట్ ఈస్ అసలు ఏమైనా సెన్స్ ఉందా? ఐఎమ్ వెరీ షాక్ అండి అసలు. అది అట్టర్ వైలేషన్ నిజం చెప్పాలంటే. దాంట్లో బ్లండర్ అసలు అది. ఎందుకంటే ఆయన అఫీషియల్ డ్యూటీలో అక్కడ ఉండక మీ ఇంట్లో ఉంటాడా, లేదా పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటాడా? హిస్ డ్యూటీ డిశ్చార్జింగ్ అక్కడ. అతను సీఎం దగ్గర ఆయనకున్న ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో రకరకాల థింగ్స్ ఉంటాయి, అవన్నీ డిస్కషన్ చేస్తుంటారు. ఇదే డిస్కషన్ చేయడానికి ఏం పని లేదు ఆయనకి. మరి అంత వీక్ గా ఉన్నప్పుడు ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అదే జనరల్ గా వచ్చే క్వశ్చన్. అదే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అక్కడ మెజిస్ట్రేట్ కూడా తప్పు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మీ ముందున్న ఒక కేసే, జత్వానీ కేసు ఆల్రెడీ డిసైడ్ అవ్వకుండా అది ఫాల్స్ కేసు అని మీరు డిసైడ్ చేసి చెప్పిన తర్వాత కదా కేసు పెట్టాలి ఆయన మీద. అసలు అది ఫాల్స్ కేసు అని డిసైడ్ చేయకుండా కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఫాల్స్ కేసు అని ఇంకో ఎఫ్ఐఆర్ అలా రిజిస్టర్ చేశారు. హ్యాడ్ యూ టేకెన్ ఎనీ డెసిషన్ అబౌట్ దట్ కేస్? హ్యాడ్ యూ ఫైల్ అన్ ఫైనల్ రిపోర్ట్? Are you filed any observations? No. You did not completed investigations. You did not finalize the entire charge sheet, and you did not find out any findings. ఆ ఫైండింగ్స్ అన్ని చేసిన తర్వాత, రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత, అప్పుడు కోర్టు దానికి కాగ్నిజెన్స్ తీసుకొని, లేదు ఈ కేసు నిజంగానే కుక్కడప్ స్టోరీ, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి జడ్జి. అది అన్ని చేసిన తర్వాత కేసు పెట్టాలి. ఇక్కడ అలా లేదు కదా. అదే నేను అంటున్నా, అది ఒక పెద్ద బిగ్ కాన్స్పిరసీ ఉన్న కేసు లా తయారు చేశారు తప్ప, నిజం చెప్పాలంటే వాస్తవానికి అసలు ఆ కేసులో నిలబడిన కేసులు ఆల్రెడీ. ఇప్పుడు మీ కేసులో ఒక కేసు ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. అదేమంటున్నారు? నువ్వు కుక్కడప్ స్టోరీ అంటున్నావు, ఫోర్స్ఫుల్ గా పెట్టారంటున్నావు, అది ఫోర్జరీ అంటున్నావు. దాన్ని డిసైడ్ చేయకుండా నువ్వు అంటున్నావు, కానీ నువ్వు డిసైడ్ చేయాలి కదా. నువ్వే కదా ఆఫీసర్వి, నువ్వే కదా అక్కడ ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా. మీరు ఎట్లా తీసుకుంటారు? కోర్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఐ డోంట్ నో అండి. చిన్న పర్సన్ కాదు కదండి, ఐజీ డీజీ రేంజ్ లో చేసిన పర్సన్. ఇప్పుడు ఇవన్నీ తెలియవా? వన్ థింగ్ సార్, డిజిటల్ పోలీసింగ్, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ అనేది మీరు ఎప్పుడు విన్నారు చెప్పండి? ఈ మధ్య అది నేను తీసుకొచ్చి అంత పెద్ద ఇష్యూ చేస్తే, అప్పుడు దాకా అసలు డిజిటల్ పోలీసింగ్ అనేది ఎవరికి, ఏది డిజిటల్ పోలీసింగ్ ఏంది అన్నారు అందరూ. రైట్? వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వర్చువల్ ఎలా చేయొచ్చు అని క్రిటిసైజ్ చేశారు అందరూ. అన్ని అందరికి తెలియాలని రూల్ ఏం లేదు, అలానే అందరికి అన్ని తెలియకపోకూడదని రూల్ ఏం లేదు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. తెలియకపోవడం వల్లే మేబీ అయి ఉండొచ్చు. పర్మిషన్ ఇస్ మ్యాండేటరీ ఆ విషయంలో, ఎందుకంటే ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్ కదా. అడిషనల్ ఎస్పీ అయినప్పుడు దెర్ ఈస్ అ డిసిప్లినరీ ఇనిషియేట్ చేయాలి, ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్స్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత దెన్ ఆ కేసులో మీరు రిపోర్ట్ ఏం ఫైల్ చేశారో చూడాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇది అయిన తర్వాతనే మీరు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఎంతకి లిక్కర్ కేసు విషయానికి వస్తే లీడ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? నేను అదే అంటున్నానండి, సబ్స్టాన్షువల్ గా ఇంటిగ్రేటెడ్ ఎవిడెన్స్ లేకుండా, కొలాబరేటెడ్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అవడం అంత హైలీ ఇంపాసిబుల్. స్పెక్యులేషన్స్ మీద చేసే అవకాశాలు లేవు.